హాయ్, నా పేరు మహిమ అండ్ నేను కెనడాలో ఉంటాను. అండ్ నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి శారదా ఆంటీ దగ్గర యోగా నేర్చుకుంటున్నాను. నేను చాలా ఎక్కువ బరువు ఉంటాను అండ్ నాకు చాలా వరకు పీరియడ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. బట్ నేను ఎప్పటి నుంచి అయితే యోగా స్టార్ట్ చేశానో నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు హెల్ప్ అవుతున్నాయి. ఇప్పటికే నేను ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీ కోసం ప్రైమరీగా స్టార్ట్ చేశాను యోగా. బట్ వెయిట్ లాస్ జర్నీతో పాటు నాకు నా పీరియడ్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఇదివరకు నాకు చాలా ఇర్రెగ్యులర్గా ఎప్పుడన్నా లైక్ 4 to 5 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేవి. నా మెన్స్ట్రువల్ సైకిల్ చాలా బ్యాడ్గా ఉండేది. బట్ యోగా స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే నా మెన్స్ట్రువల్ సైకిల్ మళ్ళీ నార్మల్గా అయిపోయింది. లైక్ ఎలాంటి పీసీఓఎస్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఉంది. అలాగే వెయిట్ లాస్ కూడా నాకు చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది బాగా. అండ్ నా బాడీ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇట్ ఈస్ ద బెస్ట్. ఎప్పుడు లైక్ ఎన్ని ఆసనాలు చేసినా, ఏమి ఆసనాలు చేసినా కూడా నాకు చాలా వరకు నా బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది. ఎటువంటి పెయిన్స్ లేకుండా, ఏమీ లేకుండా రోజంతా నేను ఎంతసేపు అయినా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. అండ్ శారదా ఆంటీ చాలా చాలా మంచి గురువు. ఐ థింక్ నాకు చాలా విషయాలు ఇష్టం శారదా ఆంటీలో. ఒకటి ఏంటంటే చాలా మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ యోగా నేర్పిస్తారు ఆంటీ. లైక్ ఒకటేసారి అన్ని ఆసనాలు చెప్పేసి టైర్డ్ చేయకుండా స్లోగా ఒక్కొక్క శిష్యుల కేపబిలిటీని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళతో ఓపిక్గా చెప్తూ ఓపిక్గా నేర్పిస్తారు. నాకు అది చాలా ఇష్టం. అండ్ ఎవ్రీడే యోగా ద్వారా కూడా నేను చాలా వరకు నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే ద వే ఆఫ్ లివింగ్ లైఫ్ కానీ కూడా చాలా వరకు నేర్చుకున్నాను. ఎస్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్లో నేను బయట తినడం మానేశాను, షుగర్స్ మానేశాను. చాలా వరకు ఏవైతే మన బాడీకి నాట్ అ వెరీ గుడ్ ఫుడో, అన్హెల్తీ ఫుడో చాలా వరకు మానేశాను. నేను ఇప్పుడు ఓన్లీ ఇంట్లో చేసే ఎవ్రీడే హెల్తీ ఫుడ్ తింటాను. అండ్ దానివల్ల నా డైజెషన్ సిస్టమ్ కూడా చాలా వరకు హెల్తీగా ఉండి నాకు హ్యాపీగా డైజెషన్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ శారదా ఆంటీ పాటిస్తూ నాకు చెప్పారు కాబట్టే నేను పాటించగలిగాను. లేకపోతే ఎవరికన్నా మోటివేషన్ తక్కువగా ఉంటుంది. సో ఆంటీ ఒక రోల్ మోడల్ లాగా పాటిస్తూ నాకు నేర్పించారు కాబట్టి నేను నేర్చుకోగలిగాను. అండ్ వీటితో పాటు నేను అష్టాంగ యోగా గురించి కూడా నేర్చుకున్నాను. దాని గురించి నేర్చుకున్న తర్వాత నాకు యోగా మీద ఇంకా ప్రేమ, ఇష్టం చాలా వరకు పెరిగింది. బికాస్ అష్టాంగ యోగా గురించి తెలుసుకున్న తర్వాత నేను యోగా ఎందుకు చేస్తున్నాను, అది నాకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ వాల్యూ ఇస్తుంది అనేది నాకు బాగా అర్థమైంది. అండ్ అది ఎంత ఎక్కువ అర్థమైతే మనం అంత బాగా ఇంకా యోగాలో ధ్యాస పెట్టి చేస్తాము అండ్ ఇంకా ఎక్కువ కష్టపడతాం యోగాలో. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఆంటీ ఎప్పుడు కూడా చాలా వరకు ఈజీగా ఉండేటట్టు ఎగ్జాంపుల్స్ చెప్తారు. అది ఎలాంటి లైఫ్ లెసన్స్ అయినా, ఫుడ్ లెసన్స్ అయినా చాలా వరకు నాకు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ చెప్తారు. అండ్ నాకు అది కూడా చాలా ఇష్టం. నా లైఫ్ అయితే చాలా మారిపోయింది యోగా తర్వాత. సో నా వీడియో చూసి హోప్ఫుల్లీ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇంకా మోటివేషన్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను.